ఎండాకాలంలో మనకు మొక్క బాగా ఉండాలంటే నిమ్మ ఆరిపోకుండా కోకో పీట్ లేనప్పుడు ఇట్లా టెంకాయ పిచ్చి ఉంటుంది కదా, ఇట్లా మొదట్లో వేసేసి మట్టి పెట్టేసినామంటే, మట్టి కానీ కిచెన్ కంపోస్ట్ ఏదో ఒకటి ఇలా వేసేసినామంటే మొక్క అనేది నెమ్ము అనేది పీల్చుకొని ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నమాట. ఎంత ఎండాకాలం వచ్చినా కూడా మొక్క అనేది దెబ్బతినకుండా బాగుంటుంది. నేను ఇది మరువానికి ఉపయోగించాను పోయిన ఇయర్, అది బాగా వర్కౌట్ అయిందని దీనికి పెడుతున్నా. ఇట్లా పాలాకు కూడా చాలా డెలికేట్ కదా, అందుకని ఎండాకాలంలో ఇది తట్టుకోవాలి అంటే ఇట్లా చేయాలన్నమాట. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మట్టి చూసారా? మనం కిచెన్ కంపోస్ట్ ఎండిపోయిన ఆకులు పుల్లలు పెట్టుకున్నాం కదా, ఈ బ్యాగ్లో, రైస్ బ్యాగ్లో నేను టమోటా మొక్క, ముందు బెండ మొక్క పెట్టాను, ఆ తర్వాత టమోటా మొక్క పెట్టాను. అది మీకు కూడా చూపించాను నేను ఎలా నింపాను అన్నది. ఇప్పుడు చూద్దాం. మనం పెట్టుకున్న ఆకులు పుల్లలు చూసారా ఎట్లా అయిపోయినాయో. ఇది అడుగు భాగం, ఇది నేను మొత్తం కుమ్మరిచ్చేసాను. చీమలు కూడా ఉన్నాయి. మనం కొంచెం సేపు ఆరబెట్టుకొని మళ్ళా ఎండిపోయిన ఆకులు పుల్లలు వేసుకుంటా ఉంటే సరిపోతుంది. చూసారా పుల్లలు ఇంకా కంపోస్ట్ కాలేదు. సరే, ఇది మళ్ళీ చెట్టుది. ఇలా నేను ఎండబెట్టుకొని ఒక మారు మళ్ళీ మొక్కలైతే పెట్టుకుంటాను. ఈ ఎండాకాలంలో ఎక్కువ ఆకుకూరలే పెట్టుకుంటాను. ఇలా కొద్దిసేపు మనం ఆరబెట్టుకోవాలి. చూసారా పుల్లలు, ఇంకా చూడు కంపోస్ట్ కానీ పుల్లలు. ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాను నేను. ఎరువులు దొరికితే ఎరువులు కలుపుకుంటాను. ఇందులో ఎరువు వేపపిండి కలుపుకుంటాను. ఈ ఎండిపోయిన ఆకులు, కిచెన్ కంపోస్ట్ ఇవే మన గార్డెన్లో ఎక్కువ. ఎందుకంటే మరీ ఎక్కువ ఎరువు కలుపుకున్నా మిద్దె బరువు అయిపోతూ ఉంటుంది. అందుకని మనము లైట్ వెయిట్గా చేసుకోవడం మంచిది. కిచెన్ కంపోస్టు, ఈ ఎండిపోయిన ఆకులు, అవిగోండి ఎండిపోయిన ఆకులు, అవి నేను బయట నుంచి తెచ్చుకున్నా. వేపాకు వేరే చెట్టు ఆకు అయితే నాకు తెలియదు. కొంతమంది సింకేసలాకు అంటారు కానీ అది కాదని నేను అనుకుంటున్నా. వేపాకు అది రెండు ఉన్నాయి. కొద్దిసేపు ఇట్లా ఆరబెట్టుకున్నాక మనం మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు. ఈ బకెట్ ఖాళీ అయిపోయింది కదా, మనం కిచెన్ కంపోస్ట్ వేసుకొని ఇలా ఎండిపోయిన ఆకులు అవి కలిపి పెట్టుకుంటే బాగా లీఫ్ కంపోస్ట్ అనేది అవుతుంది. ఈ టమోటా మొక్కలు కూడా తీసేసాను. ఇంకా ఎక్కువ ఉంచినామంటే ఎండాకాలంలో మిల్లీ బగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇంకా రిమూవ్ చేసేసాను అన్నమాట. ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ మట్టితో ఎక్కువ పాట్ మిక్సింగ్ అనేది కలుపుకోవచ్చు. మొక్కలు చాలా బాగా వస్తాయి. మీకు పెట్టి చూపించాను కదా నేను, బెండ మొక్కలు ఇంత బాగా వచ్చాయి. మళ్ళీ టమాటా మొక్కలు కూడా ఉంచాను. ఇందులో నేను బెండ మొక్క పెట్టాను కదా, మీకు ఆల్రెడీ కూడా చూపించాను. ఆ బెండ మొక్క తీసేసి మళ్ళీ టమోటాలు పెట్టాను. చూసారా టమోటాలు కూడా ఎంత బాగా కాస్తున్నాయో. మన కోతులు ఉంచవు కానీ చాలా బాగా వస్తాయి టమోటాలు. టమాటా మొక్కలు ఎంత బాగా వస్తున్నాయి చూసారా. మనం ఎండిపోయిన ఆకులు పుల్లలు అవన్నీ చెత్త చెదరము అన్నీ వేసి మొక్కలు పెడితే ఎంత బాగా వస్తాయో. ఇప్పుడు నేను ఈ బకెట్లో మనం ఎండిపోయిన ఆకులు అవన్నీ నేను కలుపుతాను. చూడండి, ఈ బకెట్ అడుగు బాగాన ఈ టమోటా ఏర్లు, ఈ టెంకాయ పీచు అవి వేస్తున్నాను అడుగు బాగాన. ఈ టమోటా మొక్కలు చూసారా, ఈ కాయ కూడా ఉండదు ఇంకా కింద. ఈ పచ్చడి చేసుకుంటే చట్నీ టమోటాలు ఉడకబెట్టుకొని నీళ్ళు వంపేసి ఆయిల్ వేసుకొని వేయించుకుని పచ్చడి చేసుకుంటే శనగిత్తనాలు వేసుకొని చాలా బాగుంటుంది ఈ టమోటాల పచ్చడి కూడా. ఈ టెంకాయ పీచు ఇంకా పుల్లలు కొన్ని కంపోస్ట్ కావాలి కదా, మళ్ళీ అడుగు బాగాన సేమ్ ప్రాసెస్ అంతే అన్నమాట.
ఈ టెంకాయ పీస్ వేసిన వల్ల కింద కొంచెం చల్లగా ఉంటుంది, ఏరు బాగా చల్లదనం కూడా ఉంటుందన్నమాట. ఇంకా మనము కొంచెం మట్టి వేసుకోవాలా. ఇట్లా మట్టి వేసుకొని ఈ ఎండిపోయిన ఆకులు అవి మీరు దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్, ఎరువు ఉంటే ఎరువు వేసుకోవచ్చు, వేపపిండి వేసుకోవచ్చు. ఇంకా మీరు ఏం కలుపుకోవాలంటే పాట్ మిక్సింగ్ అది కలుపుకోవచ్చు, బోన్ మిల్ కలుపుకోవచ్చు, అన్నీ కలుపుకోవచ్చు అండి. నేనైతే ఏం కలపను. ఈ ఎండిపోయిన ఆకులు, పుల్లలు, ఎరువు, వేపపిండి ఇవి మాత్రమే. ఇప్పుడు వేపపిండి ఎరువు కూడా లేవు కాబట్టి కలపలా. వేప గింజలు అయితే నేను దంచి వేసుకుంటాను. ఇప్పుడు ఎరువు అయితే లేదు. ఇంకో జూన్లో నేను మళ్ళీ మిక్సింగ్ కలుపుకుంటా. ఇప్పుడు ఇదంతా లీఫ్ కంపోస్ట్ అయిపోతుంది అనమాట. మనము ఇవన్నీ నింపి పెట్టుకున్నామంటే ఇలాంటి డబ్బాలలో లీఫ్ కంపోస్ట్ అయితే జూన్లో మొక్కలు బాగా వస్తాయన్నమాట. మళ్ళా జనవరి వరకు ఇంకా కావాలంటే మనం పెంచుకోవచ్చు. మాకు ఇక్కడ ఎండలు విపరీతంగా కాస్తాయి కాబట్టి ఓన్లీ ఆకుకూరలు మాత్రమే పెంచుకుంటాను. ఉన్నవి అలా కాపాడుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంతే అండి. ఈ మామిడి మొక్కలు అయితే 3 టెంకలు అయితే వేశాను. ఇందులో 3 వచ్చాయి. ఈ ఊరగాయ మొక్కలు అన్నమాట. ఇందులో ఒక మొక్క మాత్రం నేను తీసుకుంటాను. మనకు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఆకులు ఉపయోగపడతాయి. నాటు రకం కాబట్టి ఇది చాలా సంవత్సరాలు పడుతుంది, 5-6 సంవత్సరాలు పడుతుంది కాయలు రావాలంటే. నేల మీద అయితే ఇంకా టబ్బుల్లో అయితే ఏమో తెలియదు నాకు. అందుకని నేను ముందుగా పాట్ మిక్సింగ్ అనేది కలుపుకుంటున్నాను. ఈ బకెట్లో అయితే నాటుతాను. కింద అయితే ఎండుటాకులు వేసేస్తాను. కిచెన్ కంపోస్ట్ వేస్తాను. కొంచెం మట్టి అయితే వేసాను నేను. ఈ మట్టి వేసే ముందర మనం కొంచెం నీమ్ పౌడర్ అయితే వేసుకుందాం. ఎందుకంటే ఏర్ పురుగు అనేది ఉంటుంది. మన పర్మనెంట్ మొక్క కదా ఇది, మామిడి మొక్క నాటుకుంటున్నాం కాబట్టి ఇట్లా నీమ్ పౌడర్ వేస్తే పురుగున్నా చనిపోతుంది. అలాగే కొంచెం వేపాకులు, మీకు తెలుసు కదా వేపాకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా కిచెన్ కంపోస్ట్ అయితే నింపుకుందాము. ఇది వచ్చేసి కిచెన్ కంపోస్ట్ ఉంది ఇందులో. కిచెన్ కంపోస్ట్ మట్టి కూడా నింపానులేండి. పైన మట్టి మనము ఏదైనా కూరగాయల తొక్కులు అన్నీ వేసినప్పుడు మట్టి కూడా మనం కలుపుతూ ఉంటాం అన్నమాట. మట్టి వేస్తాము అదన్నమాట. ఎర్రలు కూడా బాగున్నాయి వానపాములు. ఇట్లా సగానికి మనం కిచెన్ కంపోస్ట్ నింపి పెట్టుకున్నామంటే ఆ తర్వాత పాత మట్టి వేసుకొని ఎరువు నింపేసుకుంటే సరిపోతుంది. వానపాములు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా చాలండి. మామూలు మట్టి వేసుకొని మనం సరిపోతుంది. కొంచెం వేపపిండి మళ్ళా చల్లుతున్నాను. చూసారా ఎన్ని వానపాములే కిచెన్ కంపోస్ట్లో చూపిస్తాను. వానపాములు చిన్న చిన్నవి, అప్పుడు పెద్ద పెద్దవి ఉన్నాయి మీకు చూపించాను. కిచెన్ కంపోస్ట్లో ఇలా వానపాములు వస్తాయి. వేపపిండి కలుపుతున్నాను. కొంచెం లీఫ్ కంపోస్ట్ కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఇందులో కొంచెం మామూలు మట్టి వేసుకొని మనం మొక్క పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పైన కూడా నేను వేపపిండి కొంచెం చల్లుతున్నాను. కొంచెం కిచెన్ కంపోస్ట్ వేసినప్పుడల్లా కొంచెం వేపపిండి కలుపుతున్నాను. ఎందుకంటే మనం మామిడి మొక్క పర్మనెంట్గా ఉంచబోతున్నాం కాబట్టి చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది అన్నమాట. ఇది మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చెందుతుంది ఈ వేపపిండి వేసిన దానివల్ల.
నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం కూడా ఉంటుంది. వేపపిండిలో నత్రజని కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మా తర్వాత ఇంతవరకు నేను మామూలు మట్టి నింపేసినాక ఒక 3 రోజుల తర్వాత మామిడి మొక్కనైతే నాటుతాను. ఒక 3-4 రోజుల తర్వాత నాటుతాడులేండి. ఇది ఫ్రెండ్స్ పర్మనెంట్ మొక్కలు పెట్టుకునే విధానం ఇది అన్నమాట. మనము పుదీనాతో పాటు ఆకుకూరలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. కమ్మాలాకు, రేకు, గంగగోలి కూర అంటే కింద ఉంది. గంగగోలి కూర మొత్తం కింద ఉండదు. ఇలా మన గార్డెన్లో మనం ఆకుకూరలు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.